మేము 6 మంత్స్ నుంచి ట్రావెల్ అవుతున్నామండి. 6 మంత్స్ నుంచి మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని ఇవాళ ఓపెనింగ్ అయింది. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్లో షూటింగ్కి వెళ్ళిపోతుందండి. ఇది మళ్ళా రిలీజ్ ఇయర్లో అనుకుంటున్నాం. దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ అండి. కథ కొత్త కథ, ఇంకా గట్టిగా ఓకే. ఇక చాలా కొత్త కథ అండి ఇది. 6 మంత్స్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసామండి. మొత్తం ఇదంతా స్టోరీ అంతా ఒక డిఫరెంట్ దాని మీద ఉంటుందండి. నా పేరు వెంకటేష్. ఇంతకుముందు ఆకాశంలో సగం సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించాను. ఇప్పుడు రీసెంట్లీ 24 అవర్స్ మూవీ రిలీజ్కి ఉందిగా. ఇప్పుడు ఈ థర్డ్ మూవీ ప్రొడక్షన్లో. ఈ డైరెక్టర్ రవితేజ్ గారు ఒక 6 మంత్స్ నుంచి మంచి పరిచయము. అతను చెప్పిన స్టోరీకి నేను ఇన్స్పైర్ అయ్యి చాలా బాగుందని ఆ కథ తీసుకొని సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. అందరికీ నేను నేహా దేశపాండే. ముందు థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ రావడానికి, మాతో జాయిన్ చేయడానికి. ఈరోజు నుంచి మేము మా కొత్త మూవీ బుల్లెట్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా అన్ని మూవీస్లో మీరు నాకు ఒక స్వీట్ గర్ల్స్, హోమ్లీ గర్ల్ అలా చూశారు, కానీ మూవీలో నాకు మొత్తం వేరేది లుక్ ఉంది. నేను ఇక్కడ ఒక నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాను, విచ్ ఇస్ హ్యావింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ పాజిటివ్ థింగ్ ఇన్ హర్. సో నా రోల్ అయితే నాకు చాలా నచ్చింది, ఇంకా మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇంకా మీరు మా అప్డేట్స్ అన్నీ ఫాలో చేస్తుండండి, ఇంకా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు బుల్లెట్ మూవీ రమణ స్టూడియోస్లో కీర్తి బ్యానర్స్పై ఓపెనింగ్ చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మూవీలో నాకు మెయిన్ రోల్ ఇచ్చారు. అండ్ డైరెక్టర్ సార్ చెప్పిన వెంటనే నాకు స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. సో వెంటనే ఓకే చెప్పేశాను. రియల్లీ మూవీలో మంచి అది క్యారెక్టర్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ షూట్కి వెళ్ళిపోతున్నాం. సో ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీకి కానీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీ ఈ డ్రగ్ మాఫియా మీద చేస్తున్నామండి. సో ఇంకా గట్టిగా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, హీరోకి, హీరోయిన్స్కి, పత్రికా విలేకరులకి కృతజ్ఞతలు అండి. డ్రగ్ మాఫియా మీద మూవీ చేయబోతున్నాము, బుల్లెట్ అని. సో సబ్జెక్ట్ చాలా బాగా వచ్చిందండి. డైలాగ్స్ నివాస్ గారు చాలా బాగా రాశారు, మ్యూజిక్ చాలా బాగా చేశాడు. సో నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. ఇది ఒక యాక్షన్ మూవీ అండి. అంటే మాఫియా, డ్రగ్ మాఫియా, అమ్మాయిలు, అంటే ఒక డైలాగ్ రాసుకున్నామండి ఇందులో. ఏంటంటే శ్రీశ్రీ గారు కనుక ఈ కాలంలో బతుకుంటే, అప్పుడు ఆయన బతుకున్నప్పుడు కాదేది కవితకు కానరహం అని చెప్పి అన్నారు. ఈరోజు బతుకుంటే కనుక కాదేది మాఫియాకు కానరహం అని చెప్పి అనేవాళ్ళండి. అంటే ప్రతిదీ మాఫియా అయిపోయింది. పొద్దున్న లెగిస్తే మనం టూత్ బ్రష్ మీద వేసుకునే పేస్ట్ దగ్గర నుంచి రాత్రి వెలిగించుకునే మస్కిటో కాయిస్ వరకు అన్నీ మాఫియా అయిపోయాయి. ఇలాంటి మాఫియా సినిమాలకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, జనరల్గా కామెడీ పలకడం కష్టంగా ఉంటుంది. సీరియస్ జోనర్లో వెళ్ళిపోవాలి. అంటే సొసైటీ మీద ఉండే ప్రాబ్లమ్స్, మాఫియా వాళ్ళ మధ్య ఉండే కాన్వర్సేషన్స్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా పిన్ టు పిన్, ఇంకా ఒక మాట కింద ఉంటుంది తప్పితే కామెడీ కూడా. ఈ స్క్రిప్ట్లో నాకు డైరెక్టర్ చెప్పిన కథకి ఉన్న బలం ఏంటంటే, దీని ఒక కామెడీ టింజ్లో చెప్పగలుగుతున్నాం. సీరియస్గా వెళ్తూనే దాన్ని ఒక ఎంటర్టైన్ జోనర్లో చెప్పగలుగుతున్నాము. అది ఈ సినిమాకి ప్లస్ అవుతుందండి. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఇప్పుడు దాకా వచ్చిన మాఫియా సినిమాలో ఇది ఒక కొత్త కలర్ ఉంటుందని చెప్పి గ్యారంటీగా చెప్పగలను. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క నమస్కారాలండి. నా పేరు గోపాల్ అండి. నేను ఒక 2 మూవీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశానండి. సీరియల్ డిస్ట్రిబ్యూటర్, సీనియర్ ఫైనాన్సర్ కూడా అండి. ఈ సినిమా కీర్తన మూవీ మేకర్స్ పతాకంపై బుల్లెట్ అన్న టైటిల్తో మా మిత్రుడు రవితేజ గారు కథ చెప్పాడు. లైన్ చాలా బాగుందనే, మీరు తీయండి. ఈ మూవీ కావాలంటే
నేను కూడా కొంత సపోర్ట్ మీకు చేస్తాను. మంచి లైన్ ఎంచుకున్నారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అవుతావు, నువ్వు ఇండస్ట్రీలో కూడా ఒక అడుగు ముందుకేస్తావు అని చెప్పి చెప్పడం జరిగిందండి. బుల్లెట్ అనే సినిమాకి రవితేజ గారు డైరెక్టర్ గారు, అలాగే వెంకటేష్ గారు ప్రొడ్యూసర్ గారు, రవివర్మ హీరో గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకు ముందుగా థ్యాంక్స్. ఈ సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయి. మాస్ ఎలివేషను, తర్వాత ఏంటంటే మంచి మెలోడీ, మాస్ టైప్ ఆఫ్ సాంగ్స్. ఈ సినిమా ద్వారా నాకు ఒక మంచి లైఫ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఏంటంటే మంచి మాఫియా జోనర్ అని చెప్పారు కదా ఇంతవరకు రైటర్. సో ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ కూడా ఉంటాయి. సో అందరికి ఆకట్టుకునే విధానంగా ఉంటాయి. డైరెక్టర్ గారు ఆల్రెడీ చేయించుకున్నారు, చాలా బాగా వచ్చాయండి. మరి ఈ సినిమాని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి సినిమాని అంటే ఇటువంటి ఒక మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళి సహాయం అందించేవారు ఫస్ట్ మీడియా వారు కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో రవివర్మ గారు హీరోగా చేస్తున్నారు, పూజిత హీరోయిన్, ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ ప్లస్ నిషా దేశపాండే, నేహ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంది. మీ మీడియా సపోర్టు ప్లస్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక మెసేజ్ని ఒక కమర్షియల్గా మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ప్లస్ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఈ 2 డేస్ ఇక్కడే హైదరాబాద్లోనే షూటింగ్ ఉంటుంది. నెక్స్ట్ మండే నుండి కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది. మీ బ్లెస్సింగ్స్ మీడియా వారి, ఎలక్ట్రిక్ మీడియా వారి ప్లస్ మీ ఆడియన్స్ మీకు నచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాము. సినిమాని బాగుంటుంది. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. నమస్తే.